హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకందరికీ ఇదొక బిగ్ అలర్ట్ అనేది చెప్పవచ్చండి. అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తాను. పెన్షన్‌దారులు అందరికీ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి. ఈ పెన్షన్‌దారులందరికీ రద్దయితే చేయడం అయితే జరుగుతుంది. 2,00,000కి పైగా పెన్షన్‌దారులనే అందరినీ రద్దు చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ జూలై నెలలో ముందే మనకి పెన్షన్ అనే దానికి తనిఖీ అయితే చేయాలండి. కానీ మనకి అంత సమయం లేదు కాబట్టి ఈ తనిఖీ అయితే జరగలేదు. కానీ ఇప్పుడైతే ఈ తనిఖీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎవరెవరికి పెన్షన్ ఇస్తారు? ఎవరెవరికి పెన్షన్‌లో నుంచి తీసేస్తారు? అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మీకు సంబంధించిన ఏ సర్టిఫికేట్‌లు గనక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీకు ఈ పెన్షన్ అనేది వస్తుంది. కొత్తగా గనక పెన్షన్‌కనేది అప్లై చేసుకోవాలి గనక అనుకుంటే ఈ సర్టిఫికేట్ గనక ఉంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది. కొత్తగా కనుక మన ఈ వీడియోని గనుక చూస్తున్నట్లయితే, ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా మన టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులు అందరూ 60,00,000కు పైగా అయితే పెన్షన్‌దారులైతే ఉన్నారండి. ఇందులో 2,50,000 పెన్షన్‌దారులకైతే రద్దయితే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టుకొని పెన్షన్ అనేది తీసుకుంటున్నారు. అందుకని చెప్పి ఈ ఫేక్ సర్టిఫికేట్ ఉంటున్నారు కదండీ! వాళ్ళందరికీ తనిఖీ చేసి, వాళ్ళ తనిఖీలు అన్నీ వెరిఫికేషన్ కరెక్ట్‌గా ఉంటే వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది. ఈ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుంటున్న వాళ్ళందరికీ పెన్షన్‌లో నుంచి తీసేయడం అయితే జరుగుతుంది. అయితే ఎవరెవరికి ఎలాంటి పెన్షన్ రావాలి? ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అయితే పెన్షన్‌దారులు అందరికీ తనిఖీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర పెన్షన్‌దారి ప్రతి ఒక్కరి దగ్గర వచ్చి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని ఏమేం సర్టిఫికేట్స్ ఉన్నాయి అని చూసి వెరిఫికేషన్ చేసి, తనిఖీ చేసి చూస్తారు. ముందుగా ఒంటరి మహిళ గురించైతే చెప్పుకుందాము. ఈ ఒంటరి మహిళ భర్త లేకుండా ఉంటారు కదండీ! భర్త లేకుండా చాలా సంవత్సరాలు దూరంగా ఉండి ఉంటారు కదండీ! వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది. అలా కాకుండా భర్తతో దూరంగా ఉండి, మనకి భర్త లేడు అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ అనేది తీసుకుంటారు కదండీ! వాళ్ళకైతే ఈ తనిఖీ చేసి పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందండి. ఇంకోటేందంటే వితంతువులు. వితంతువులు అంటే భర్త చనిపోయి ఉంటారు గదండీ! భర్త చనిపోయిన తర్వాత భర్త సర్టిఫికేట్ పెట్టుకొని భర్తకి ఏమేమి సంబంధించినవన్నీ ఉంటారు గదండీ! వాళ్ళకైతే పెన్షనొస్తుంది. అలా కాకుండా భర్త చనిపోయాడని చెప్పి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ అనేది తీసుకుంటారు గదండీ! వాళ్ళకి గూడా ఇది పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇవన్నీ పక్కాగా పెట్టుకోవాలి. భర్త డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ పెట్టుకొని ఉంటే రేషన్ కార్డులో భర్త పేరు గూడా ఉండకూడదు. అలా ఉంటేనే మనకి పెన్షన్ అనేది వితంతువు పెన్షన్ అనేది అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. అలా కాకుండా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వితంతువు అని చెప్పి పెన్షన్ అనేది తీసుకుంటారు గదండీ! వాళ్ళకైతే ఈ పెన్షన్ అనేది రద్దు అయితే చేయడం అయితే ఒకవేళ మీ భర్త చనిపోయి ఉంటే, మీ భర్త డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా అయితే ఉండాలి. మీ భర్త చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా అయితే ఉండాలండి. తనిఖీ చేసేటప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేదు అనుకోండి, మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేదు అనుకోండి, మీ మీద కేస్ అనేది ఫైల్ అయితే చేస్తారు. మీ గురించి ఇంటి పక్కన గూడా సెర్చ్ అయితే చేస్తారండి. మీ గురించయితే ప్రతి ఒక్కటి తెలుసుకొని, మీరు ఏం జేస్తున్నారు? మీకు భర్త ఉన్నారా? లేదా? అని తెలుసుకొని మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే మీకు ఆగస్ట్ నెల నుండి పెన్షన్ అనేది జారీ అయితే చేస్తారు. తర్వాత దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అది ఏం సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేటు. ఓకేనా అండి. ఈ సదరం సర్టిఫికేట్ గనక మీకు
కన్ఫర్మ్‌గా ఉంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలండి. ఈ సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉంటే మీకు పెన్షన్ అనేది జారీ అవుతుంది. మీరైతే ఖచ్చితంగా బిగ్ అలర్ట్‌గా అయితే ఉండండి. ఇవన్నీ పక్కాగా ఉంటేనే మీ పెన్షన్, లేకపోతే మీ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది. పెన్షన్ తనిఖీ తప్పనిసరిగా అయితే జరుగుతుందండి. మీరు ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్ అనేది పక్కాగా ఉంటే ఈ తనిఖీ జరిగినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఇంకోటేందంటే, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే పెన్షన్ అనేది తీసుకుంటున్నారు కదండీ! వాళ్ళకైతే ఈ పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు వికలాంగులు అయినా గూడా సరేనా, వృద్ధులు అయినా గూడా సరేనండి, వీళ్ళకి పెన్షన్ అనేది రద్దయితే జేయడం అయితే జరుగుతుంది. ఈ పెన్షను తప్పనిసరిగా రేపైనా, ఈ రోజైనా చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి? మీరు అన్నీ సర్టిఫికేట్ అన్నీ పక్కాగా పెట్టుకొని ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. పెన్షన్‌దారులు పక్కాగా ఈ సర్టిఫికేట్ అనేది పెట్టుకొని ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది. ఓకేనా అండి? ఒకవేళ కొత్తగా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే వీళ్ళు జూలై నెల 17వ తారీఖు గనక అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది ఆగస్ట్ నెలలో అయితే ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఓకేనా? అయితే దీంట్లో వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్సరు, వికలాంగులు ఉంటారు కదండీ! వీళ్ళందరూ కొత్తగా అప్లై గనక చేసుకోవాలి అనుకుంటే ఈ జూలై నెల 17వ తారీఖు నుండి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోలో గనక మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా గూడా నేను మీకు తెలియజేస్తూనే ఉంటాను. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన కొత్తగా అప్డేట్స్ ఏవైనా వస్తూ ఉంటే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా అయితే నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి. నా వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.